దయచేసి గమనించండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆత్మీయంగా ఎదగాలంటే ఏం చేయాలంటే యోహానుకు రాసిన 3వ పత్రిక 2వ వచనం పిల్లలు. యోహానుకు రాసిన 3వ పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. అది ఆత్మీయంగా ఎదగాలంటే, ఆత్మ సంబంధంగా ఎదగాలంటే ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. అంతే పిల్లలు, ఇంకేమీ లేదు. మన పిల్లలు ఆత్మ సంబంధంగా ఎదగాలంటే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. చూసారా, మన జ్ఞాపకం చేసి 21వ అధ్యాయంలో అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు పిల్లరా. మరి ఇస్సాకు పెరుగుతూ ఉన్నాడు కదా, ఎదుగుతూ ఉన్నాడు కదా. అబ్రహాం ఏం చేశాడు చూడండి. అబ్రహాం 21వ అధ్యాయం పిల్లరా, 21వ అధ్యాయము 33వ వచనం. 21:33. అబ్రహాం బేర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన. అది పిల్లరా, అబ్రహాం ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎవరి కొరకు చేసి ఉంటాడు? ఎవరి కొరకు చేసి ఉంటాడు పిల్లరా? ఎక్కువగా ఎవరి కొరకు చేస్తాం మనం? పిల్లల కొరకు. అబ్రహాము కూడా ఇస్సాకు కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు పిల్లరా, ప్రార్థన చేశాడు. నా కుమారుడు ఎదగాలి, నా కుమారుడు ఇంకా గొప్పవాడు కావాలి ఆలోచన, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే మన పిల్లలు గొప్పవాడు అవుతారు పిల్లలు. చూడండి, లేఖనాలు చూడండి దయచేసి. 26వ అధ్యాయం ఎలా పెరిగాడో 26వ అధ్యాయం పిల్లరా 12వ వచనం నేను చదువుతాను. 26వ అధ్యాయం 12వ వచనం. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు ఏమయ్యాడు? గొప్పవాడు. ఇందాక ఇస్సాకు 21వ అధ్యాయంలో పుట్టాడు, పెరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు 26వ అధ్యాయంలో ఏమయ్యాడు? గొప్పవాడయ్యాడు. 13వ వచనం చూడండి, 26:13. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు. మిక్కిలి గొప్పవాడైపోయాడు. చూసారా, మిక్కిలి గొప్పవాడైపోయాడు. ఎంతగా ప్రార్థన చేసి ఉంటాడు. ఇస్సాకు ఎదుగుదల కొరకు, ఇస్సాకు ఆశీర్వాదం కొరకు, ఇస్సాకు అభివృద్ధి కొరకు పిల్లరా, నూరంతలుగా ఫలించడం, నూరంతలుగా పిల్లరా గొప్పవాడయ్యాడు. అవును కదా, మిక్కిలి గొప్పవాడయ్యాడు. క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆత్మ సంబంధమైన అభివృద్ధి ఎప్పుడు కూడా క్రమక్రమంగా ఉంటుంది. ఇక్కడ ఒకేసారి వచ్చి పడదు ఏది కూడా. అక్షరార్థంగా అయినా ఆత్మ సంబంధంగా అయినా క్రమక్రమంగా వర్ధిల్లుచూ ఉన్నాడు. మిక్కిలి గొప్పవాడైపోయాడు పిల్లరా. ఇంకెంత గొప్పవాడయ్యాడంటే ఇస్సాకు 26వ అధ్యాయం 16వ వచనం చూడండి దయచేసి. 26:16. ఆ దేశములో, ఫిలిస్తీయుల దేశంలో ఉన్నటువంటి ఆ రాజు అబీమెలెకు స్వయంగా ఇస్సాకు దగ్గరికి వచ్చేసాడు పిల్ల. ఇస్సాకుతో అంటున్నాడు, నీవు మాకంటే బహు బలము గలవాడవు. చూసారా, ఆయన గొప్ప రాజు ఫిలిస్తీ దేశానికి. ఆ రాజు సాధారణమైనటువంటి హెబ్రీయుడి దగ్గరికి వచ్చాడు. సాధారణమైన భక్తుడైన ఇస్సాకు దగ్గరికి వచ్చి అన్నాడు, నువ్వు మాకంటే బలము. దయచేసి మా యొద్ద నుండి తిరిగి నువ్వు వెళ్ళిపో. చూసి ఎంత గొప్పవాడైపోయాడు, బలము గలవాడైపోయాడు, బహుబలము గలవాడైపోయాడు పిల్లల. కేవలం తల్లిదండ్రుల భక్తి, తల్లిదండ్రుల భయభక్తులు, తల్లిదండ్రుల ప్రార్థన. ఒకటి మనకు ఆత్మీయంగా ఎదగాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, లేఖనాల్లో చూసినట్లయితే ఎలా ఎదిగాడంటే ఇస్సాకు పిల్లరా, ఇస్సాకు విధేయతలో ఎదిగాడు పిల్లరా. అసలు ఇస్సాకు అంటేనే విధేయత. ఇస్సాకు అంటే నవ్వు, సంతోషం కలుగు చేసింది వాస్తవమే. ఇస్సాకు విధేయతలో ఎదిగాడు, పవిత్రతలో ఎదిగాడు. అసలు అబ్రహాము కంటే పవిత్రుడు ఇస్సాకు పిల్లరా. బైబిల్లో అబ్రహాము కంటే కూడా పవిత్రుడు ఇస్సాకు. వాళ్ళ నాన్న కంటే కూడా పవిత్రుడు పిల్లరా. ఇస్సాకు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎన్నో పోలికలు ఉన్నాయి పిల్లరా. మాత్రమే కాదు, ఇస్సాకు ఎంతగా ఎదిగాడంటే ప్రేమించుటలో బహుగా ఎదిగాడు పిల్లరా. ప్రేమలో ఎదిగాడు ఇస్సాకు, విధేయతలో ఎదిగాడు ఇస్సాకు, పవిత్రతలో ఎదిగాడు ఇస్సాకు పిల్లరా. మన ప్రార్థన ద్వారా
పిల్లలు ఎదిగినట్లుగా ఎదిగేవారుగా ఉంటారని మనం జ్ఞాపకం చేయవచ్చున్నాం. పిల్లలు చూడండి దయచేసి లూకాసు వార్త 23వ అధ్యాయం 28వ వచనం. పిల్లలు లూకాసు వార్త, ఈ తల్లిదండ్రులుగా ఉన్న మనం కూడా మన పిల్లల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. లూకాసు వార్త 23:28 పిల్లలు 23వ అధ్యాయం 28వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, అక్కడ యేసు వారి వైపుకు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుడంటే కన్నీరు గార్చండి, ప్రార్థన చేయండి. ఎవరి కొరకు పిల్లలు? మీ నిమిత్తం, మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. చూసారా పిల్లరా, పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. అబ్రహాము కుమారుడు కొరకు ప్రార్థన చేశాడు, మిక్కిలి గొప్పగా ఎదిగాడు. మన పిల్లల కొరకు కూడా కన్నీళ్లు గార్చాలి, కన్నీళ్లు గార్చాలి. మనందరికీ తెలుసు 120 కీర్తనలు, కన్నీళ్లతో విత్తువారు సంతోష గానముతో పంట. ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే పిల్లరా, చిన్న వయసులో మన పిల్లలు చిన్న వయసులో ఉండగానే వారి కొరకు కన్నీటి ప్రార్థన చేయకపోతే, కన్నీళ్లు కార్చకపోతే, వారు పెద్దవారైన తర్వాత మన కన్నీళ్లు తెప్పిస్తారంట పిల్లలు. ఈ అనుభవాలు కొద్దిగా మనకు తెలుసు. చిన్న వయసులో ఉండగానే వారి కొరకు ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి, కన్నీళ్లు గార్చాలి, కన్నీళ్లు గార్చాలి. లేదంటే మన పెద్దవాళ్ళు అయిన తర్వాత మనకు కన్నీళ్లు తెప్పిస్తారు. చిన్నప్పుడు ఎంత ముద్దాడుతున్నాం, ఎంత కౌగిలించుకుంటున్నాం పిల్లరా, ఆలోచన చేయండి. ఎంత హత్తుకుంటున్నాం, పెద్ద అయిన తర్వాత ఏం చేస్తున్నాం పిల్లరా? బాధపడుతున్నాం, విచారపడుతున్నాం, దుఃఖపడుతున్నాం. కారణం పిల్లలు చిన్న వయసులో ఉండగానే వారి కొరకు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ఒక మాట చూడండి దయచేసి ప్రార్థన గురించి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. పిల్లలు ఈ పిల్లల కొరకు, ప్రత్యేకంగా ఈ బాబు కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇర్మియా గ్రంథం 31:9 పిల్లలు, వారు ఏడ్చుచూ వచ్చేదరు, వింటున్నారా పిల్లరా? చూస్తున్నారు? వారు నేను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. ఎలా నడిపిస్తాడంట దేవుడు? మన పిల్లలు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపిస్తుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, వారు ప్రార్థించుచుండగా అని రాయబడింది కదా, ప్రార్థించుచుండగా అని రాయబడింది. ప్రార్థించుచుండగా నేను వారిని ఏం చేస్తాను? నడిపిస్తాను. ఎలా నడిపిస్తాడు దేవుడు? తొట్టిల్లకుండా. అవును పిల్లరా, బిడ్డలు పెద్దవాళ్ళు అవుతున్నారు, యవ్వన ప్రాయంలోకి వస్తున్నారు, ఆకర్షించే లోకం ఉంది, శరీర ఆశలు ఉన్నాయి పిల్లరా. అవును కదా, శరీర ఆశలు ఉన్నాయి, యవనేచ్ఛలు ఉన్నాయి, భయంకరమైన ఆకర్షణ ఉంది పిల్లరా. ఈనాడు లోకం రంగు రంగుల లోకం, ఈ లోకం. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థించుచుండగా ఏమని రాయబడింది? వారిని నేను తొట్టిల్లకుండా నడిపి. చాలా సార్లు తొందరలు కలుగుతున్నాయి. చిన్నప్పుడు హత్తుకుంటున్నాం, ముద్దాడుతున్నాం, తొందరలు కలుగుతున్నాయి. తొందరలు లేకుండా, తొట్టుపాట్లు లేకుండా పిల్లరా, తడబడకుండా మన పిల్లలు కాలు జారకుండా పిల్లరా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి పిల్లరా. మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థనే మన పిల్లలకు ప్రాకారం పిల్లరా. సాతానుడు కూడా ఇలా ప్రసంగాలు చేసేవారంటే సాతానుడికి పెద్ద భయం ఉండదు పిల్లరా. అసలు పాటలు పాడేవంటే అస్సలు భయం ఉండదు అతనికి. మీరేమనుకోబాకండి, పాటలు పాడేవాళ్ళు అస్సలు భయం ఉండదు. ఎందుకు తెలుసా పిల్లరా? అసలు పాటలు పాడేవాడికి, అతను గాయకులకి నాయకుడు పిల్లరా. సాతానుగా మారకముందు, లూసిఫర్గా ఉన్నప్పుడు ఎవరికి భయపడతారంటే అతను ప్రార్థన చేసేవారికి భయపడతాడు పిల్లరా. మన ప్రార్థనే మన పిల్లలకు ప్రాకారం పిల్లరా. మనందరికీ తెలిసిన వాక్య భాగం యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో, ప్రార్థన చేసేవారి చుట్టూ దేవుడు ఏం చేస్తాడు? కంచె వేస్తాడు పిల్లరా. సాతానుడు స్వయంగా దేవునితో ఒక మాట చెప్తాడు, అయ్యా నేను ఎలా ఎంటర్ కాగలను, నేను ఎలా ప్రవేశించగలను ఏబు ఇంట్లోకి శోధించడానికి? నువ్వు ఏబుకును, ఏబు కలిగిన వారికి, ఏబు కలిగిన చుట్టూ ఏం చేసావు? కంచె వేస్తీవి కదా. అంటే సాతాను వల్ల కూడా కంచె తీయటం వల్ల కావట్లేదు పిల్ల. ఏ కంచె? కంచె
ప్రార్థన కంచె. ఎంత గట్టి ప్రాకారం కట్టుకున్నా 20 mm రాడ్ చేసి మన ప్రాకారం పిల్లరా గట్టిది కట్టినా దాటి వస్తాడు, కానీ ప్రార్థన ప్రాకారాన్ని మాత్రం సాతానుడు దాటలేడు. మన పిల్లలు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా పిల్లరా, మన ప్రార్థనే మన పిల్లలకి ప్రాకారం పిల్లరా, ప్రాకారం. కాబట్టి ఆత్మీయంగా మన పిల్లలకి ఎదగాలి, ప్రవర్తనలో ఎదగాలి, ఉన్నత స్థానానికి ఎదగాలి. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. 107వ కీర్తనలో 7వ వచనంలో కూడా ఒక మాట, సరి అయిన త్రోవ ఆయన నడిపిస్తాడంట. ఎప్పుడు ప్రార్థించు చూడగా సరి అయిన త్రోవ నడిపిస్తాడు, చక్కని త్రోవలో నడిపిస్తాడు ఈ బిడ్డను. ఇప్పుడు ముద్దుగానే ఉంటారు, ఇప్పుడు సంతోషంగానే ఉండేది పిల్లరా, ఇప్పుడు హత్తుకుంటాం, ఇప్పుడు కౌగిలించుకుంటాం, ఇప్పుడు ముద్దు పెట్టుకుంటాం పిల్లరా. ఇలాగే సంతోషం కొనసాగాలి. మన పిల్లలు ఆత్మీయంగా ఎదగాలంటే మనం ఏం చేయాలి పిల్లరా? ప్రార్థన చేయాలి. ఇది మొదటి విషయం పిల్లరా, ప్రార్థన చేయాలి. రెండో విషయం చూడండి, మన పిల్లలు ఆత్మీయంగా ఎదగాలంటే ఏం చేయాలంటే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం పిల్లరా. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం పిల్లరా. మొదటి గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. అయితే బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఆత్మీయంగా ఎదగాలంటే రెండోది ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఉంటే మన పిల్లలు ఎదగలరు. అంతే. లోకంలో ఎదిగేవారు చాలా మంది ఉన్నారు. ఆ ఎదుగుదల గురించి కాదు బైబిల్ చెప్పేది పిల్లరా. యెహోవా మరి సమూయేలు వచ్చాడు హన్నాకి. ఆ సమూయేలు ఎక్కడున్నాడు? ఇప్పుడు సన్నిధిలో ఉన్నాడు. ఆ సన్నిధిలో ఎదుగుచూ ఉన్నాడు పిల్లలు, సన్నిధిలో ఎదుగుచూ ఉన్నాడు. ప్రభునందు ప్రేమని వాళ్ళ జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో పిల్లరా ఆయన ఎక్కడ ఎదుగుతున్నాడంటే పరిచర్యలో ఎదుగుతున్నాడు. 18వ వచనం పిల్లరా, 2వ అధ్యాయంలో పరిచర్యలో ఎదుగుచున్నాడు. 2వ అధ్యాయం 26వ వచనంలో ఇంకనూ ఎదుగుచూ ఉన్నాడు అని రాయబడింది కదా. ఇంకనూ ఎదుగుచూ ఉన్నాడు. ఇంకను ఎక్కడ? దేవుని దయందును మనుషుల దయందును. ముందు ఎవరు దయ పిల్లరా? దేవుని దయ ఉండాలంటే ఎక్కడ ఉండాలి? దేవుని దయ అని పేరు పెట్టుకుంటే దేవుని దయ వచ్చిద్దా? ఎక్కడ ఉండాలి పిల్లరా? దేవుని సన్నిధిలో. మనం దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉంటే దేవుని దయ ఉంటుంది. దేవుని దయ ఉంటే మనుషుల దయ కూడా ఉంటుంది. చూసారా? పరిచర్యలో ఎదుగుతున్నాడు. మాత్రమే కాదు, ఆయన సన్నిధిలో ఆయన దయందు ఎదుగుతున్నాడు, మనుషుల దయందు కూడా వర్ధిల్లుచున్నాడు అని రాయబడింది. మాత్రమే కాదు, 3వ అధ్యాయం చూడండి దయచేసి ఎలా ఎదుగుతున్నాడు. 3వ అధ్యాయం 20వ వచనం పిల్లలు. దానికంటే ముందు 2వ అధ్యాయంలోనే 35వ వచనం పిల్లలు. 35వ వచనం, పరిచర్యలో ఎదుగుతూ ఉన్నాడు, దేవుని దయందు ఎదుగుతున్నాడు. మాత్రమే కాదు, 35వ వచనంలో నమ్మకమైన యాజకుడు అని రాయబడింది పిల్లలు. సమయాల గురించి ఏమని రాయబడింది? నమ్మకమైన యాజకుడు. యాజకత్వంలో ఎదుగుతున్నాడు. నమ్మకమైన యాజకత్వం. అప్పటిదాకా శిలో మందిరంలో నమ్మకమైన యాజకత్వం లేనే లేదు పిల్లరా. సమూయేలు వచ్చాడు. ఎలాంటి యాజకత్వం జరుగుతుంది అక్కడ? నమ్మకమైన యాజకత్వం జరుగుతుంది. మోసంతో కూడిన యాజకత్వం పిల్లలు అప్పుడు దాకా, కపటంతో కూడిన యాజకత్వం. సమూయేలు గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే నమ్మకమైన యాజకుడు అన్నాడు పిల్లరా. నమ్మకత్వమైన యాజకత్వం ఎప్పుడు జరిగిద్ది? అక్కడే మనం 35వ వచనం చూడండి. అతడు నా యోచనను బట్టి యాజకత్వము జరిగిస్తాడు. ప్రభునందు ప్రేమన వాళ్ళరా, యాజకత్వం అంటే ఏంది? దేవుణ్ణి ఆరాధించటమే. ఇది కూడా ఆయన దయా పిల్లరా, ఆయన సేవించటం, ఆయన పూజించడం పిల్లరా. సమూయేలు దేవుని సన్నిధిలో ఉండి నమ్మకమైన యాజకుడిగా ఎదుగుతున్నాడు. మొదట్లో పరిచర్య చేశాడు, అవును కదా, దయందు ఎదిగాడు, నమ్మకమైన యాజకత్వంలో సాగుతున్నాడు పిల్లరా. మన జీవితాల్లో నేనైనా నువ్వైనా ఎవరైనా నమ్మకమైన యాజకులుగా ఉండాలంటే ఆయన యోచనను బట్టి, ఆయన యొక్క ఉద్దేశాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఆరాధన మన ఉద్దేశం కాదు పిల్లరా, మన ఆలోచనలు కాదు పిల్లరా, మన తలంపులు కాదు. ఇది కేవలం దయను బట్టి మనకు అనుగ్రహించబడింది. మనందరం కూడా ఎవరు? రాజులైన యాజక సమూహం.
నమ్మకత్వం యాజకత్వం. ఎంతమందికి ప్రియులారా మాదిరిగా ఉన్నాడు. మాత్రమే కాదు, అక్కడ మాట నాకు అనుకూలముగా యాజకత్వము సమూయేలు ఎలా జరిగించాడు ప్రియులారా యాజకత్వం? దేవునికి ఈనాటి దినాల్లో ఆరాధన యాజకత్వం ప్రియులారా మనుషుల సంతోషం కొరకు జరిగిస్తున్నారు, డీజేల ద్వారా జరిగిస్తున్నారు ప్రియులారా. అవును కదా, సౌండ్ సిస్టమ్ ద్వారా జరిగిస్తున్నారు. ఆత్మతో సత్యముతో యాజకత్వం జరగాలి, దేవుని నడిపింపు మేరలో యాజకత్వం జరగాలి ప్రియులారా. దేవునికి అనుకూలమైన యాజకత్వం జరగాలి, మనుషులకు అనుకూలమైన యాజకత్వము. కానీ సమూయేలు ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్న సమూయేలు దేవునికి అనుకూలమైన యాజకత్వము జరిగిస్తూ ఉన్నాడు. రోమపత్రిక 12వ అధ్యాయంలో పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన ఏమని రాయబడింది? సజీవ యాగముగా మీ శరీరములను, అది అనుకూలమైన సజీవ యాగముగా పరిశుద్ధమైనటువంటి దేహాలతో, సజీవం అంటే ఉన్నపాటును పిల్లలు ఉన్నది ఉన్నట్లుగా ప్రభువుకు సమర్పించుకున్నది అనుకూలమైన యాజకత్వం. అలా జరిగించాడంట యాజకత్వం. ఎంతగా ఎదుగుతున్నాడు. మాత్రమే కాదు పిల్లలు, 3వ అధ్యాయం చూడండి దయచేసి. 3వ అధ్యాయము సన్నిధిలో ఎలా ఎదుగుతున్నాడు? 20వ వచనం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని ఆ దాను మొదలుకొని బేర్షెబ వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకున్నారు. ఇప్పుడు ఎలా ఎదుగుతున్నాడంటే ప్రవక్తగా ఎదుగుతున్నాడు పిల్లరా. ప్రవక్తగా స్థిరపడిపోయాడు ప్రవక్తగా అని చెప్పి ఇశ్రాయేలు అందరూ తెలుసుకున్నారట పిల్లరా. ఎంత సాక్ష్యం ఆలోచించడానికి. ఇశ్రాయేలు దేశం దాను మొదలుకొని బేర్షెబ వరకు ఎంత గొప్ప సాక్ష్యం పిల్లరా. సమూయేలు దేవునికి ప్రవక్తగా స్థిరపడిపోయాడు. దేవుని ప్రవక్త. ప్రవక్త అంటే ఎవరు అసలు? దేవుని ప్రతినిధి పిల్లరా. ప్రవక్త అంటే దేవుని ప్రతినిధి. దేవునికి ప్రతినిధి ప్రవక్త అంటే దేవుని మాటలను, దేవుని ఆలోచనలను, దేవుని సంకల్పాన్ని, దేవుని ప్రణాళికను దేవుని పిల్లలకు, దేవుని ప్రజలకు తెలియజేసేవాడు ప్రవక్త పిల్లలు. ప్రవక్తగా స్థిరపడిపోయాడు. ప్రవక్తగా ఎంతగా ఎదిగాడు. మాత్రమే కాదు, చూడండి దయచేసి 7వ అధ్యాయం చూడండి ఎలా ఎదుగుతున్నాడు. 7వ అధ్యాయం పిల్లల 15వ వచనం. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా, ఇప్పుడు ఎలా ఎదిగాడు ఆయన? న్యాయాధిపతిగా ఎదిగాడు. 9వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు. ఇప్పుడు ఎంతగా ఎదిగాడు? దైవజనుడుగా ఎదిగాడు. పిల్లలు ఆలోచించాడు. ఎక్కడుంటే దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు వాడుకుంటాడు పిల్లరా. దేవుని సన్నిధిని విడిచిపెడితే లోకంలో ఉంటాడు, లోకాధికారి వాడుకుంటాడు పిల్లరా. దేవుని సన్నిధిలో ఉన్న సమూయేలును దేవుడు ఎంతగా వాడుకున్నాడు, ఎంతగా హెచ్చించాడు, ఎంతగా ఆత్మీయంగా ఎదిగాడు. మాత్రం మీద ఆఖరికి ఒక మాట చెప్తాను, సమూయేలు గురించి జ్ఞాపకం చేసుకున్నాం. 99వ కీర్తన 6వ చరణంలో ఒక మాట రాయబడింది. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారు ఎవరున్నారు? సమూయేలు. ఇంకెవరి పేరు లేదు పిల్లలు. అక్కడ ఎవరి పేరు రాయలేదు. మోషే గొప్ప ప్రార్థన పరుడే, మోషే పేరు లేదు అక్కడ. ప్రార్థన చేసేవారు, యాజకత్వం జరిగించే వారిలో ఉండలేదు పిల్లరా. హన్నా కూడా గొప్ప ప్రార్థన పరురాలే, లేదు. ఇంకెవ్వరి పేరు లేవు. ఒక సమూయేలు పేరు మాత్రమే. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారు ఎవరున్నారు? సమూయేలు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనం జ్ఞాపకం చేసి దేవుని సన్నిధిలో ఎంతగా ఎదిగాడు సమూయేలు. మన పిల్లలు దేవుని సన్నిధిలో ఉంటున్నారా? సండే స్కూల్కి వెళ్తున్నారా పిల్లరా? ఆలోచన చేయండి. 105వ కీర్తన 4వ చరణంలో ఒక మాట రాయబడింది. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఎందుకు పిల్లరా? ఆయన సన్నిధిలో ఏముంది? చాలా సంగతులు ఉన్నాయి ఆయన సన్నిధిని గురించి. ఏముంది ఆయన సన్నిధిలో పిల్లరా? 65వ కీర్తనలో ఏముంది పిల్లరా? ఆయన సన్నిధిలో మేలు ఉంది, మేలు ఉంది, సమృద్ధి ఉన్నది, సంతృప్తి ఉన్నది. ఆయన సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, మరి 23వ కీర్తనలో కూడా క్షేమం ఉన్నది, భద్రత ఉన్నది పిల్లరా. నా దాగు చోటు నీవే. మన పిల్లలకు భద్రత ఎక్కడం తెలుసా పిల్లరా? దేవుని సన్నిధిలో ఉన్నది. కోడి తన పిల్లలను రెక్కల కింద దాచినట్లుగా
దేవుడు ఏం చేస్తాడు? మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా భయభక్తులు గల వారికి మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కల నీడలో ఏముందన్నాడు? అక్కడ ఆరోగ్యం ఉన్నది. ఆరోగ్యం కూడా ఎక్కడ ఉంది చెప్పండి? ఆయన రెక్కల నీడలని. వైద్యులు వైద్యం చేస్తారు, పిల్లలు చదువుతున్నారు కాబట్టి వాళ్ళు వైద్యం తెలిసి ఎలా చేయాలో. కానీ బాగు చేసేది ఎవరు? దేవుడే. మన పిల్లలకు ఆరోగ్యం ఇచ్చేది ఆయన సన్నిధిలోనే. పిల్లలు ఆయన సన్నిధిలో. 3వ మాట చెప్పి నేను ముగింపు చేస్తాను. ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రార్థన చేయడం ద్వారా పిల్లల మన పిల్లలు ఎదగలరు ఆత్మీయంగా. 2వది ఆయన సన్నిధిలో ఉండుట ద్వారా మన పిల్లలు ఎదగలరు పిల్లల. 3వ మాట చెప్పి నేను ముగింపు చేస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 40వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 40వ వచనం. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. బాలుడు ఏం చేస్తున్నాడంట? ఎదుగుచూ ఉన్నాడు. అవును కదా? బాలుడు జ్ఞానముతో నింపబడుతున్నాడు, నిండుకుంటూ ఉన్నాడు, ఎదిగి బలము పొందుచుండెను. ఆ తర్వాత ఏమంటాడు? దేవుని దయ అతని మీద ఉండెను, ఆయన మీద ఉండెను. ప్రభునందు ప్రేమల వల్ల జ్ఞానంతో నిండుకోవాలంటే ఆయన దయ మన మీద ఉండాలి. ఆత్మీయంగా మన పిల్లలు ఎదగాలంటే ఆయన దయ మన మీద ఉండాలి. ఆత్మీయంగా బలము పొందాలంటే ఆయన దయ మన మీద ఉండాలి. ఇందాక అదే కదా, సమూయేలు వర్ధిల్లుచూ ఉన్నాడు, ఆత్మీయంగా ఎదుగుచూ ఉన్నాడంటే ఎవరి దయ ఉంది ఆయన మీద? దేవుని దయ, మనుషుల దయ. ఆయన దయ పిల్లలు. అసలు ప్రభుని గురించి చాలా సంగతులు ఉన్నాయి కదా మనకు తెలుసు. 103వ కీర్తన 8వ చరణంలో కూడా యెహోవా ఎవరని రాయబడింది? ఆయన దయాళుడు అని రాయబడింది పిల్లలు. 136వ కీర్తన 3వ చరణంలో ఆయన దయాళుడు అని రాయబడింది. అక్కడ 136లో. 103:8లో ఆయన ఎవరు? దయాదాక్షణ్య పూర్ణుడు, దయగలవాడు అంటారు కదా, పాటలు పాడతారు కదా పిల్లలు. దయగల దేవుడు. ఆయన దయ మన పిల్లల మీద ఉండాలి. ఆయన ప్రాపకం కొరకు, ఆయన ప్రసన్నత కొరకు, ఆయన దయ కొరకు పిల్లరా ఈ పిల్లలను మనం సిద్ధపరుస్తున్నాం పిల్లరా? ఆలోచన చేయండి. ఆయన రెక్కల నీడకు మనం పంపుతున్నామా? ఆలోచన చేయండి పిల్లలకు. జ్ఞాపకం చేసుకున్నాం. అట్లయితే మరి ఆయన దయ ఎవరు పొందగలరు? ఆయన దయ ఎవరు పొందగలరు? చూడండి లేఖనాల్లో విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం. ఆయన దయ పొందాలంటే తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. ఆయన దయ ఉంటే ఎదగలరు మన పిల్లలు, మనం కూడా ఎదగలం. అట్లయితే ఆయన దయ పొందాలంటే ఏం చేయాలి? మనం ఆయనను ఆశ్రయించాలి. అంతే పిల్లలు, ఆయన ఆశ్రయించాలి. 71వ కీర్తనలో కూడా మరి 5వ చరణం అనుకుంటాను, అక్కడ భక్తుడు అంటాడు, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. ఎలాంటి ఆశ్రయం అంటే ఆయన బలమైన ఆశ్రయం వాస్తవమే. కానీ అట్లా ఇక్కడ ఈ భాగంలో ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారికి ఎలా ఉంటాడు? ఆయన దయాళుడుగా ఉంటాడు. సింహపు పిల్లలైనా లేవి కలిగి ఉండునేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉన్నదని రాయబడింది. ఆయన ఆశ్రయ దుర్గం అని రాయబడింది. ఆయన ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారిని ఏం చేస్తాడు? ఆయన వారి పట్ల దయ చూపుతాడు. ఆయన దయాళుడిగా ఉంటాడు పిల్లలు. ఆ తర్వాత అక్కడే ఒక మాట రాయబడింది, తన్ను వెదకు వారి ఎడల ఆయన ఏం చూపుతాడంట? దయ చూపుతాడు. ఎవరిని వెదకాలి పిల్లరా? మనం చాలాసార్లు మన జీవితాల్లో ఎవరెవరినో వెతుకుతూ ఉంటాం, ఏవేవో వెతుకుతూ ఉంటాం పిల్లరా. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయడం తన్ను వెదకువారు, దేవుణ్ణి వెదకువారి ఎడల ఆయన ఎలాంటి వాడు? దయ చూపేవాడు, వెదకువారి ఎడల. అందుకిందా కూడా చదువుకున్నాం మనం 105వ కీర్తన 4వ చరణంలో కూడా యెహోవాను వెదకుడి, యెహోవాను వెదకు. 63వ కీర్తన 3వ చరణంలో కూడా భక్తుడైన దావీదు ఎప్పుడు ఎదుగుతున్నాడు దేవుని చెప్పండి? వేకువనే నేను నిన్ను. అవును కదా, వేకువనే నేను నిన్ను. ప్రతి ఏకూజామున పిల్లరా మనం ఏం చేయాలి తెలుసా? ప్రతి ఏకూజాము దేవుని సన్నిధిని వెదకాలి. ఒక ఆయన అన్నాడు,
సూర్యుడు పిల్లరా ఉదయించక మునిపే అంట, ఉదయించక మునిపే పిల్లరా, ఉదయించక మునిపే మనం దేవుణ్ణి వెదకాలి. దేవుణ్ణి వెదిగితే ఉదయ కాలం పిల్లరా దేవుడు మన పట్ల దయ చూపుతాడు. ఇంకొక మాట చూడండి, 73వ కీర్తన 3వ చరణం. ఎవరికి ఆయన దయ చూపుతాడంటే ఆయన దయ పొందగలిగితే ఆత్మీయంగా ఎదగలం. 73వ కీర్తన పిల్లరా, 73వ కీర్తన 1వ చరణం. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు ఎవరంట? దయాళుడై ఉన్నాడు. ఎవరి ఎడల పిల్లరా? ఇశ్రాయేలు ఎడల మాత్రమే కాదు, ఇంకేం మాట రాయబడింది? శుద్ధ హృదయుల ఎడల పిల్లరా. ఎవరి హృదయం అయితే శుద్ధిగా ఉంటుందో, పవిత్రంగా ఉంటుందో వారి ఎడల దేవుడు ఎలాంటి వాడంట? దయాళుడు. ప్రభునందు ప్రియమైన వారలారా, మోయాబు దేశంలోనే ఉన్నది బెత్లెహేముకు వచ్చేసింది రూతు పిల్లరా. అందరు గమనిస్తున్నారు. ఆవిడ గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే బోయజు ఆ దయను పొందింది, అత్త నయోమి దయను పొందింది, ఆ బెత్లెహేము పుర ప్రజల దయను పొందింది, ఆ పెద్దల దయను పొందింది. ఇప్పుడు ఆయన ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన మరీ ఎంత పరిశుద్ధంగా జీవించుండేది. యవనస్తురాలే పిల్లరా. శుద్ధ హృదయాల ఎడల దేవుడు నిశ్చయముగా దయాళుడు. అంతే పిల్లరా. నా హృదయం శుద్ధిగా ఉంటే నిశ్చయముగా నా పట్ల దయ చూపుతాడు. మన ఎడల మన పిల్లల ఎడల దయ చూపాలండి. ఏ హృదయం కలిగి ఉండాలి? మనం శుద్ధ హృదయం కలిగి ఉండాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు, దేవుని దయను కూడా పొందేదారు. ప్రభునందు ప్రేమలే. మనం ఎందుకు కడగబట్టలేదు? వాక్యం వింటున్నాం కదా, మనం ఎందుకు కడగబట్టలేదు పిల్లరా? మన హృదయాలు ఎందుకు శుద్ధి చేయబడతలేదంటే దేవుని వాక్యం మన హృదయాల్లో ఉంచుకోవట్లేదు పిల్లలు. అంతే. దేవుని వాక్యం ఏం చేసి చెప్పండి? మనల్ని ఏం చేసిద్ది? అది కడిగి వేసిద్ది. 15వ అధ్యాయం యోహాను సువార్త 3వ వచనంలో, నీ మాటలను బట్టి ఇప్పుడు ఏమై ఉన్నావు? మీరు పవిత్రులై ఉన్నారు అని రాయబడింది అక్కడ పిల్లలు. మీరు చూడండి, నీళ్లు ఏం చేస్తాం? మనం ప్రతి దాన్ని శుద్ధి చేయడానికి వాడతాం పిల్లలు. అవును కదా? పాత్రలు శుద్ధి చేయడానికి వాడతాం, ఇల్లు శుద్ధి చేయడానికి వాడతాం, బట్టలు శుద్ధి చేయడానికి వాడతాం, ఒంటి శుద్ధికి వాడతాం పిల్లలు. అలాగే ఆ నీరు అనే వాక్యం మన హృదయంలో ఉంటే ఆ వాక్యం ఏం చేసింది? దానికి ఉన్న లక్షణం ఏంటి? మన హృదయాన్ని శుద్ధి చేసిద్ది పిల్లలు, శుద్ధి చేసింది. శుద్ధ హృదయం ఎడల నిశ్చయముగా దేవుడు ఎలా ఉంటాడు? అంత మాత్రమే కాదు, ఆఖరి మాట చెప్పి నేను ముగించేస్తాను. శుద్ధ హృదయాల ఎడల దేవుడు దయగలవాడని రాయబడింది కదా. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం పిల్లలు. హెబ్రీ పత్రిక 12:8 ఒక మాట రాయబడింది, నేను మీ దోషముల విషయమై దయ కలిగి మీ పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని రాయబడింది పిల్లలు. చూసారా? 8వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాట రాయబడింది, నేను వారి దోషముల విషయమై దయగలిగి. దోషాల విషయంలో కూడా దేవుడు ఎలాంటి వాడంట? దయగలవాడు. ఎవరి దోషాలు పిల్లలు? ఎవరి దోషాలు? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా మనందరి దోషమును ఆయన మీద మోపాడు. ఎవరి దోషాలు చెప్పండి? మనందరి దోషాలు పిల్లలు, మనందరి దోషాలు. దేవుడు ఏం చేశాడు? తన కుమారుని యేసుక్రీస్తు ప్రభువారి మీద ఆయన మోపాడు అని రాయబడింది. అనీతిమంతులమైన మన దోషాన్ని, దుష్టులమైన మన దోషాన్ని, శాపగ్రస్తులమైన మన దోషాన్ని పిల్లలు, అవును కదా, పాపులమైన మన దోషాన్ని దేవుడు అతని మీద మోపాడు. అనీతిమంతుడు అని రాయబడింది 11వ వచనంలో. యెషయా గ్రంథం 53:11లో కూడా, ఆ నీతిమంతుడన్న నా సేవకుడు జనుల దోషములను భరించి. ఆయన తప్పుకోలేదు పిల్లరా. ఆయన ఏం చేశాడు? మనందరి దోషాన్ని ఏం చేశాడు? ఆయన భరించాడు, ఆయన సహించాడు. సిలువను పిల్లలు ఆయన భరించాడు. ఆ పాప భారాన్ని, ఆ దోషాన్ని పిల్లలు ఆయన భుజం మీద వేసుకున్నాడు. అంత భారాన్ని ఆయన భరించాడు పిల్లలు. ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యను అంటాడు, అయ్యో నా దోష శిక్ష నేను భరించలేనంత
గొప్పది. చూసారు, ఒక వ్యక్తి చేసిన దోషాన్ని, దానికి వచ్చిన భారాన్ని భరించలేని పరిస్థితి. అవును కదా. ఎవడును ఏ విధము చేతనని తన సహోదరుని విమోచింపలేని, తానే విమోచించుకోలేని పరిస్థితి, తన దోషంగా భరించలేని స్థితి, ప్రాయశ్చిత్తం కలుగజేయలేని స్థితి పిల్లరా. కానీ యేసు ప్రభు వారు మనందరి దోషాన్ని ఆయన భరించాడు. సిలువలో ఆ శ్రమలను ఆయన సహించాడు పిల్లరా. అవును కదా. మన దోషములను బట్టి ఆయన ఏమయ్యాడు? నలగొట్టబడ్డాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఏమయ్యాడు? గాయపరచబడ్డాడు పిల్లరా. మన సమాధానార్థమైన శిక్ష ఆయన పొందాడు. మనందరి దోషాన్ని పిల్లలు ఆయన భరించాడు. ఆయన చేతుల్లో గాయాలు, ఆయన ప్రక్కలో గాయం, ఆయన కాళ్ళలో గాయం, తల మీద ముళ్ళ కిరీటం పిల్లరా. మన దోషాలని కడగటానికి పిల్లరా సమస్త రక్తాన్ని ఆయన ఏం చేశాడు? చిందించాడు. ఎన్నిక లేనివాడుగా పిల్లరా, విసర్జించబడిన వాడుగా, వ్యాధిగ్రస్తుడిగా పిల్లరా, వ్యసనాక్రాంతుడిగా మారిపోయాడు. స్వరూపాన్ని, సొగసును ఆయన ఏమయ్యాడు? కోల్పోయాడు పిల్ల. దోషాలను బట్టి స్వరూపం కోల్పోయిన మన కురూపులమైన మన కొరకై ఆయన స్వరూపాన్ని, ఆయన సొగస్సును పిల్లరా, ఆయన స్వరూపాన్ని మనకి ఇవ్వటానికి మన దోషాన్ని భరించి పిల్లరా ఆయన స్వరూపాన్ని కోల్పోయాడు. కలువరి శిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఫలార్పణముగా పోయబడ్డాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. 3వ దినం పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. ఆయన అంటున్నాడు ఒక మాట, నేను మీ దోషములను దయగలిగి మీ పాపమును ఎన్నడూ నేను ఈ రాత్రి వేళలో ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, దోషాలతోనే ఉన్నావా? పాపంలోనే ఉన్నావా? ఇంకా అట్లయితే ఈ రాత్రి నీ దోషాన్ని క్షమించే దేవుడు ఉన్నాడు. నీ దోషాన్ని భరించిన దేవుడు ఉన్నాడు. నువ్వేమి చెల్లించాలి అక్కర్లేదు. ఉచితంగానే నిన్ను ఆయన నిర్దోషిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను కడగటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పాపాన్ని యేసు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా ఈ రాత్రి వేళలో ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ఇంకా ప్రభు నమ్మని వారు ఉన్నారా? ఆలోచించండి. మీ పాపములో నుండి మీరు మృతి పొందినట్లయితే నేను వెళ్ళు స్థలానికి మీరు రాలేరు. ఎందుకంటే అక్కడ ఎవరు ఉంటారంటే పిల్లరా, అది ఎవరు రాజ్యం అంటే పిల్లరా, నీతిమంతులుండే రాజ్యం. భూలోకంలో ఉండగానే నీతిమంతులుగా తీర్చబడాలి, ప్రభుని ఆశ్రయించాలి. ఈ రాత్రి వేళ చిన్న ప్రార్థన, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయబడేవాడు వాడు రక్షింపబడును. ప్రభు నేను పాపిని, దయచేసి నువ్వు కార్చిన రక్తం ద్వారా నా పాపాన్ని కడుగు, నా దోషాన్ని కడుగు, నువ్వు భరించేవంట కదా. ఇలాగ దయచేసి ప్రార్థన చేస్తే ప్రభు మన దోషాన్ని క్షమిస్తాడు, ఆయన కడుగుతాడు, పరిశుద్ధులుగా చేస్తాడు, ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకుంటాడు. దేవుడి మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించను. చిన్న ప్రార్థన.